హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్. ఈరోజు నేను మంచినీరు అనే టాపిక్ మీద అతి ముఖ్యమైన మరియు విలువైన విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను అతి ముఖ్యమైన మరియు విలువైన అనే పదాలను వాడాను కాబట్టి మీరు కూడా నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు రెండు రకాల మంచినీళ్ళు తాగడానికి అందుబాటులో ఉన్నాయి. ఒకటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఇంకొకటి వాటర్ బోర్డు వాళ్ళు అందించే మున్సిపల్ వాటర్. మనకు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఎంతవరకు ఉపయోగకరమైనవి, నిజంగా ఉపయోగకరమైనవేనా, లేదంటే వాటికంటే మంచినీరు మనకు దొరికితే వాటిని వాడి మన జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ఒక ఆల్టర్నేట్ ఉందా అనే విషయం గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. వెల్కమ్ టు లైఫ్ చేంజింగ్ వాటర్ అవేర్నెస్ ప్రజెంటేషన్, చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. అంటే ఒక వాటర్ని చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఈ ప్రజెంటేషన్లో చూద్దాం. టు లివ్, మనిషి బ్రతకడానికి ఎయిర్ కావాలి, వాటర్ కావాలి, ఫుడ్ కావాలి. సో అదే మనిషి హెల్తీగా బ్రతకాలి అంటే హెల్తీ ఎయిర్ కావాలి, హెల్తీ వాటర్ కావాలి, హెల్తీ ఫుడ్ కావాలి. హెల్తీ ఎయిర్ అంటే మనం ఎలాంటి ఎయిర్ని మనం హెల్తీ ఎయిర్ అంటాం? నాన్ పొల్యూషన్ జోన్ని మనం హెల్తీ ఎయిర్ అంటాం. అంటే ఎవరైతే పంట పొలాల దగ్గర ఇళ్ళు కట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్తీ ఎయిర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో మనమంతా కూడా ఇలాంటి న్యాచురల్ హెల్తీ ఎయిర్లో ఉంటున్నామా అంటే ఖచ్చితంగా మనం ఉండట్లేదు. సో మనమంతా కూడా పొల్యూషన్ జోన్లో ఉంటున్నాం. హెల్తీ ఫుడ్ అంటే వితౌట్ పెస్టిసైడ్స్ ఫుడ్ అనేది మనకు అందుబాటులోకి వస్తే అలాంటి ఫుడ్ని మనం హెల్తీ ఫుడ్ అంటాం. మనం తినే ఫుడ్ ఎలా ఉంది? పెస్టిసైడ్స్, వ్యాక్స్ కోటింగ్, కలర్ మిక్సింగ్ ఫుడ్ని మనం తింటున్నాం. ఇలాంటి ఫుడ్ మనకు హెల్త్కు మంచిదా అంటే ఖచ్చితంగా మంచిది కాదు. సో వాటర్ విషయానికి వస్తే మనమందరం కూడా ఎక్కువగా క్యాన్ వాటర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం. కొంతమంది బ్రాండెడ్ క్యాన్స్ వాడతారు, కొంతమంది నార్మల్ క్యాన్స్ వాడతారు. ట్రావెలింగ్లో మనమంతా యూజ్ చేసేది లీటర్ బాటిల్సే. చాలామంది ఇళ్లలో ప్యూరిఫైయర్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ని యూజ్ చేసి ఈ వాటర్ అనేవి మనము అందుబాటులోకి వస్తున్నాయి. దీన్ని మనం ఆర్ఓగా పిలుచుకుంటాం. సో ఈ ఆర్ఓ వాటర్ అనేది హెల్త్కు మంచిదా అంటే కొంతమంది మంచిది అంటారు, కొంతమంది మంచిది కాదు అంటారు. కానీ ఇదే విషయాన్ని మనం గూగుల్లో టైప్ చేసి చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఈ రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో కాల్షియం అండ్ మెగ్నీషియం లాంటి మినరల్స్ అన్నీ కూడా 92 to 99% అనేవి రిమూవ్ చేయబడుతున్నాయి. అందు గురించే WHO వార్నింగ్ కూడా ఇష్యూ చేసింది. అంటే ఎవరైతే ఈ ఆర్ఓ వాటర్ని లాంగ్ టర్మ్ నుంచి డ్రింక్ చేస్తారో వాళ్ళకి ఎర్లీ డిసీజ్, ఎర్లీ డెత్ వస్తుందని చెప్తుంది. ఈవెన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో 16 pages వార్నింగ్ లెటర్ కూడా ప్రపంచంలో అన్ని దేశాలను ఉద్దేశించి ఉంచడం జరిగింది. సో ఈ లెటర్ని మనం కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటి అంటే ఎందుకు రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదనే విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాజ్ ఫర్ ద WHO, ఆర్ఓ వాటర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో జనరల్గా మనిషి బాడీలో వాటర్ రిక్వైర్మెంట్ చూస్తే మోర్ దెన్ 70% వాటరే ఉంది. సో ఎగ్జాంపుల్గా మన బ్రెయిన్లో 75% వాటరే ఉంది. బ్లడ్లో 83% వాటర్ ఉంది. సో మన హార్ట్లో 79% వాటర్ ఉంది. అంటే మన లింప్లో 94% వాటర్ ఉంది. అంటే మన బాడీలో రిక్వైర్మెంట్ ఏంటంటే 70% వాటర్ రిక్వైర్మెంటే ఉంది, 30% మనకు ఫుడ్ రిక్వైర్మెంట్ ఉంది. మనం ఏం చేస్తున్నాం? దాన్ని రివర్స్గా చేస్తున్నాం. సో మనం ఒకవేళ ఎలాంటి వాటర్ మనము తాగితే మన హార్ట్లోకి, మన బ్రెయిన్లోకి, మన బ్లడ్లోకి అలాంటి వాటరే వెళ్తుంది. సో మనకు ఆర్గాన్స్ అనేవి చాలా విలువైనవి కాబట్టి ఒకసారి అవి పాడైపోతే ఇంకా లైఫ్ అనేది ఉండదు. కాబట్టి సో మనము హెల్దీ వాటర్ తీసుకోవడం మంచిది. జనరల్గా మనం వాటర్ తాగేటప్పుడు రెండు రకాలుగా మనం చెక్ చేస్తాం. వాటర్ అనేది క్లీన్గా ఉందా అనేది చూస్తాం, లేదంటే అన్క్లీన్గా ఉందా అని చూస్తాం. వాటర్ ఒకవేళ క్లీన్గా ఉంది అంటే దాన్ని మనం హెల్దీ అనుకుంటున్నాం. వాటర్ ఒకవేళ అన్క్లీన్గా ఉంటే దాన్ని అన్హెల్దీ అనుకుంటున్నాం. నిజానికి క్లీన్గా ఉన్న వాటర్, అన్ని వాటర్ హెల్దీ వాటరేనా? మనకు ఆర్ఓ వాటర్ ఎలా ఉంటుంది? లీటర్ బాటిల్స్ ఎలా ఉంటాయి? క్యాన్ వాటర్స్ ఎలా ఉంటాయి? చాలా క్లీన్గా ఉంటాయి. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? ఈ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదు అని చెప్తుంది. సో కనిపించడానికి క్లీన్గా ఉన్నంత మాత్రాన అది హెల్దీ కాదు.
మేబీ అన్హెల్దీ కూడా అవ్వచ్చు. అలాగే అన్క్లీన్గా ఉన్న అన్ని వాటర్ కూడా అన్హెల్దీ కాదు. ఎలాగంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారు, మనం వాళ్ళకి వాటర్ ఇచ్చామనుకోండి, అంటే వాళ్ళకి తెలియకుండా మనం దాంట్లో బూస్ట్ కలిపిచ్చాం, వాళ్ళు తాగుతారా? ఖచ్చితంగా వాళ్ళు తాగరు. ఎందు గురించి అంటే అది కనిపించడానికి అన్క్లీన్గా ఉంది కాబట్టి వాళ్ళు డ్రింక్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ మనం బూస్ట్ కలిపామని చెప్తే ఇష్టంగా తాగుతారు. అంటే అది కనిపించడానికి అన్క్లీన్గా ఉంది, బట్ అది హెల్దీ. సో మనకు ఒక వాటర్ అనేది హెల్దీ వాటర్ కావాలి అంటే మనకు క్లీన్ అన్క్లీన్ కాకుండా కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. ఈరోజు మనం హెల్దీ వాటర్కు ఉండే ప్రాపర్టీస్ గురించి చూద్దాం. కంటామినెంట్ ఫ్రీగా ఉండాలి. మనం తాగే వాటర్లో ఎలాంటి కలుషిత పదార్థాలు ఉండకూడదు. దాని టీడీఎస్ లెవెల్స్ వచ్చేసి 350 కంటే తక్కువగా ఉండాలి. వాటర్లో మినరల్స్ రిచ్గా ఉండాలి. మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఏవైతే అయినాయో కాల్షియం, మెగ్నీషియం, టైటానియం, సోడియం, పొటాషియం, కాపర్ లాంటి మినరల్స్ అన్నీ కూడా మనం తాగే వాటర్లో సఫిషియెంట్గా ఉండాలి. మనం తాగే వాటర్ యొక్క pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆల్కలైన్ నేచర్లో ఉండాలి. మనం తాగే వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే గుణం మనం తాగే నీటికి ఉండాలి. వాటర్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉండాలి, అంటే మైక్రో క్లస్టర్డ్ రూపంలో మనం తాగే వాటర్ ఉండాలి. ఫైనల్గా న్యాచురల్ స్ప్రింగ్ టేస్ట్ ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం, స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన మనం చూడకూడదు. మనం తాగే వాటర్కు కూడా టేస్ట్ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మనం తాగే వాటర్లో ఈ 6 ప్రాపర్టీస్ ఉంటాయో ఆ వాటర్ని మనం హెల్దీ వాటర్ అంటాం. దీన్నే ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటారు. కొంతమంది దీన్ని మిరాకిల్ వాటర్ అని పిలుస్తారు, కొంతమంది వండర్ వాటర్ అని పిలుస్తారు, కొంతమంది హాలీ వాటర్ అని కూడా పిలుస్తారు. సో ఈ మిరాకిల్ వాటర్ ఇలాంటి 6 ప్రాపర్టీస్ ఉన్న వాటర్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా అని చూస్తే ఓన్లీ 5 ప్లేసెస్లో మాత్రమే ఈ వాటర్ అనేవి మనకు న్యాచురల్గా దొరుకుతున్నాయి. సో అవి మెక్సికోలో ట్లెకోటే అనే ఏరియాలో ఈ వాటర్ న్యాచురల్గా దొరుకుతున్నాయి. అండ్ జర్మనీలో నార్డెనో ఏరియాలో కూడా న్యాచురల్గా దొరుకుతున్నాయి. మక్కాలో జంజమ్ వాటర్, ఫ్రాన్స్లో లారిడ్స్ అనే ఏరియాలో కూడా ఈ వాటర్ అనేవి న్యాచురల్గా దొరుకుతున్నాయి. మనం ఈ 3 ప్లేసెస్ని చూస్తే ఎక్కువగా మనం ఈ 3 ప్లేసెస్ గురించి వినలేదు, బట్ మక్కా వాటర్ గురించి విన్నాం, జంజమ్ వాటర్. ఎవరైనా కానీ మక్కాకు వెళ్ళొస్తే ఒక డబ్బాలో వాటర్ తీసుకురమ్మని చెప్తారు. ఎందు గురించి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ హెల్త్ బాగాలేకపోతే కొంచెం వాళ్ళకి ఈ వాటర్ని ఇస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఇంట్లో 4 to 5 years ఇంట్లో పెట్టుకున్నా కానీ ఆ వాటర్ అనేది పాడవదు. సో ఇలాంటి వాటరు వేరే కంట్రీలోనైనా మన ఇండియాలో లేవా అని చూస్తే మన హిమాలయాస్ కరిగి గంగా నదిలో కలవకన్నా ముందు ఏదైతే ఏరియాలో వాటర్ ఉందో ఆ ఏరియాలో ఉన్న వాటర్ కూడా మిరాకిల్ వాటర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. సో దాన్నే మనం నందానా అనే ఏరియాని పిలుస్తాము. సో మానస సరోవరం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ 5 ప్లేసెస్లో ఎవరైతే వాటర్ తాగుతున్నారో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావట్లేదు. ఈవెన్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి హీలింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజెస్ అనేది మనిషి బాడీలో జరుగుతున్నాయి అని రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు ఈ 5 ప్లేసెస్లో కామన్గా 3 ప్రాపర్టీస్ కనిపించాయి, అంటే మనిషి బాడీని హీల్ చేసే ప్రాపర్టీస్. అవే యాక్టివ్ హైడ్రోజన్, ఆక్సిజన్ రిచ్ అండ్ ఆల్కలైన్ నేచర్. సో ఈ 3 ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే మనిషి బాడీలో జరిగే ఎసిడిక్ నేచర్ని అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అండ్ హైపాక్సియా, లాక్ ఆఫ్ ఆక్సిజన్ని ఇవి మనకు హెల్ప్ చేస్తాయి క్లియర్ చేయడంలో. సో మరి ప్రపంచంలో ఈ వాటర్ మనకు ఓన్లీ 5 ప్లేసెస్లో మాత్రమే దొరుకుతున్నాయి. ప్రపంచంలో ఉన్న అందరికీ ఇది అందుబాటులో రావాలి అంటే పాసిబిలిటీ లేదు. ఒకవేళ అందరినీ అక్కడికి పంపించి తాగించే ఏర్పాటు చేస్తే ఈ ప్లేసెస్ కూడా పొల్యూట్ అయిపోతాయి. సో అందుగురించే ఎనాజిక్ అనే కంపెనీ 23 years రీసెర్చ్ చేసి సేమ్ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ని ఒక మిషన్ ద్వారా ప్రొడ్యూస్ చేయడంలో సక్సెస్ అయింది. దీన్నే మనం ఎనాజిక్ కెంగన్ వాటర్గా పిలుచుకుంటాం. సో కెంగన్ వాటర్ని కూడా మిరాకిల్ వాటర్ అంటారు. ఎందు గురించి అంటే కెంగన్ వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్ అండ్ మైక్రోక్లస్టరింగ్. సో ఇవి మనిషి బాడీలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఎసిడిక్ స్ట్రెస్ అండ్ హైడ్రేటింగ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడుతాయి. సో ఒక మనిషి బాడీలో డిసీజెస్ రావడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి అంటే
మనిషి బాడీలో ఎసిడిక్ స్ట్రెస్ ఏర్పడితే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనిషి బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడితే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. థర్డ్ రీజన్ ఏంటంటే హైపాక్సియా, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. మన బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ అందకపోతే కూడా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మనకు ఎసిడిక్ నేచర్కు విరుగుడు ఏంటి అంటే ఆల్కలైన్ నేచర్, అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్కు విరుగుడు ఏంటి అంటే యాంటీ ఆక్సిడేషన్, అండ్ హైపాక్సియాకు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్కు విరుగుడు ఏంటి అంటే మైక్రో క్లస్టరింగ్. హ్యూమన్ బాడీ మొత్తం కూడా సెల్స్తో నిర్మితమై ఉంటుంది. సో హ్యూమన్ బాడీలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. సో హ్యూమన్ బాడీ మొత్తం కూడా డిఫరెంట్ ఆర్గాన్స్ కలిసి ఒక సిస్టమ్గా ఫామ్ అవ్వడం వల్ల హ్యూమన్ బాడీ అనేది నిర్మితమై ఉంటుంది. సో ఈ ఆర్గాన్స్ ఎలాగంటే డిఫరెంట్ టిష్యూస్ కలవడం వల్ల ఆర్గాన్స్ అనేవి తయారవుతాయి. అండ్ టిష్యూస్ ఎలాగా డిఫరెంట్ సెల్స్ కలవడం వల్ల టిష్యూస్ అనేవి రెడీ అవుతాయి. అంటే ఎప్పుడైతే సెల్స్ అనేవి హెల్తీగా ఉంటాయో టిష్యూస్ హెల్తీగా ఉంటాయి, టిష్యూస్ హెల్తీగా ఉంటే ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి, ఆర్గాన్స్ హెల్తీగా ఉంటే ఆ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి హ్యూమన్ బాడీ మొత్తం కూడా హెల్తీగా ఉంటుంది. సో హ్యూమన్ బాడీ హెల్త్ మొత్తం కూడా సెల్స్ పైన ఆధారపడి ఉంటుంది. సెల్స్ అనేవి హెల్తీగా ఉంటే హ్యూమన్ బాడీ మొత్తం కూడా హెల్తీగా ఉంటుంది. సెల్స్ అన్హెల్తీగా ఉంటే హ్యూమన్ బాడీ మొత్తం కూడా అన్హెల్తీగా అయిపోతుంది. సో ఈ వాటర్లో ఉండే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్. యాంటీ ఆక్సిడేషన్ కంటే ముందు మనం ఆక్సిడేషన్ అంటే ఏంటో చూద్దాం. యాపిల్ని కట్ చేసాం, రూమ్ టెంపరేచర్లో పడితే ఏమవుతుంది? కలర్ మారడం మనం గమనిస్తాం. దీన్నే మనం ఆక్సిడేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే మేకుల్ని వాటర్లో వేస్తే కూడా తుప్పు పడతాయి. ఆక్సిడేషన్ అంటే వెరీ సింపుల్. ద రస్టింగ్ ప్రాసెస్నే మనం ఆక్సిడేషన్గా చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఈ లివింగ్ టిష్యూస్ అనేవి ఆక్సిడేషన్కు గురవుతేనే సిక్నెస్ అండ్ ఏజింగ్ అనేది జరుగుతుంది. సో ఈ సిక్నెస్ అండ్ ఏజింగ్ అనేది పాడైపోవడం అనేది నాట్ ఓన్లీ యాపిల్ మేకులకు, మనిషి బాడీలో కూడా ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాని అవుట్పుట్ ఏంటి అంటే మన ఆర్గాన్స్ పాడైపోయి మనం వృద్ధాప్య రూపంలో మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం యాపిల్ని మేకుల్ని కెంగన్ వాటర్లో వేస్తామో యాపిల్ అండ్ మేకులు రెండు కూడా పాడవు. ఎందు గురించి అంటే కెంగన్ వాటర్ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక కట్టెని కాల్చినప్పుడు వేడి వస్తుంది, వెలుతురు వస్తుంది, పొగ కూడా వస్తుంది. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టు ఈ పొల్యూషన్ వాతావరణంలో మనం శ్వాస తీసుకుని వదిలిన ప్రతిసారి మనిషి బాడీ గోడలకు ఒక బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది సెల్స్ పైన డిపాజిట్ అయిపోయి ఆక్సిడేషన్ జరుపుతుంది. సో సెల్స్లో ఏముంటాయి? న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆక్సిడేషన్ వల్ల ఆ సెల్లో ఉన్న పేర్ ఎలక్ట్రాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతుందో ఆ సెల్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. ఆ పనిచేయని సెల్ని మనం డెడ్ సెల్ అంటాం. అంటే దీన్నే మనం సైంటిఫికల్గా ఫ్రీ రాడికల్ అని పిలుచుకుంటాం. అంటే ఒక ఫ్రీ రాడికల్ మనిషి బాడీలో ఏం చేస్తుంది అంటే ఒక రెప్పపాటున కొన్ని వందల కొన్ని వేల ఫ్రీ రాడికల్స్ని అది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనిషి బాడీలో ఒక రోజుకు కొన్ని కోట్ల ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు సెల్లో ఎలక్ట్రాన్ అనేది లేదు, పేరు ఎలక్ట్రాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ లేదు, ఇది డెడ్ సెల్గా మారింది. పక్కన హెల్దీగా ఉన్న సెల్ నుంచి ఎలక్ట్రాన్ను తీసుకునే క్రమంలో ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి న్యూట్రలైజ్ అవ్వాలి అంటే మన బాడీలోకి ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. ఇవి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ వల్లనే దొరుకుతాయి. సో ఫ్రీ రాడికల్స్ ఇంకా ఎక్కువగా అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే పొల్యూషన్ అండ్ జంక్ ఫుడ్, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్మోకింగ్, ఇంకా రేడియేషన్ వల్ల, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల, పూర్ స్లీప్, ఇలా రకరకాల రీజన్స్ వల్ల బాడీలో ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనిషి బాడీలో ఆక్సిడేషన్ ఎక్కువగా జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది క్యాన్సర్కే. దాని తర్వాత ఏజింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఈవెన్ వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏజ్లోనే ఉంటారు, కానీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళలాగా కనిపిస్తుంటారు. అంటే వాళ్ళ బాడీలో ఆక్సిడేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని అర్థం. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడాలు, ఈవెన్ స్మోకింగ్, పొల్యూషన్లో ఎక్కువ తిరిగే వాళ్లకు ఏజింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే డయాబెటీస్ అండ్ హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనేవి ఎర్లీగా రావడానికి ఇవి మనకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. సో ఒక ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనిషి బాడీలో ఏర్పడితే ప్రతి ఒక్క ఆర్గాన్కు కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో బ్రెయిన్, హార్ట్, కిడ్నీ,
స్కిన్, మల్టీ ఆర్గాన్, జాయింట్స్, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ బ్లడ్ వెజిల్స్, లంగ్స్, ఐస్, అంటే ప్రతి ఆర్గాన్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ యాంటీ ఆక్సిడేషన్ని కొలవడానికి మన దగ్గర ఓఆర్పి మీటర్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎయిర్లో అండ్ వాటర్లో ఆక్సిడేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది చూపిస్తుంది. సో ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఇదేంటంటే పాజిటివ్ రీడింగ్ని చూపిస్తుంది, నెగిటివ్ రీడింగ్ని చూపిస్తుంది. పాజిటివ్ రీడింగ్ని చూపించింది అంటే హెల్త్కు మంచిది కాదు, ఆక్సిడేషన్ అయిపోయిందనే అర్థం. అంటే ఏదైనా వాటర్లో ఈ మిషన్ పెట్టిన తర్వాత అది ప్లస్లో చూపించింది అంటే డెడ్ వాటర్ అని అర్థం. అదే మైనస్లో చూపించింది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లివింగ్ వాటర్ అని అర్థం. సో జనరల్గా ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో వాటర్ని శాంపిల్స్గా తీసుకొని అప్రాక్సిమేట్లీగా ఇక్కడ ఉంచడం జరిగింది. మనకి ఎనీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు, ట్యాప్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము +200 కంటే ఎబోనే ఉంటాయి. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్ తీసుకుంటే చాలా హైగా ఉంటుంది, అంటే ఆక్సిడేషన్ అనేది 300 కంటే ఎక్కువగా ఉంటుంది. అదే మనము హాస్పిటలైజ్ అయినప్పుడు డాక్టర్ మనకు సిట్రస్ జ్యూస్లను ప్రిఫర్ చేస్తాడు. మనం ఒకవేళ సిట్రస్ జ్యూస్లో మనము ఓఆర్పి మీటర్ పెట్టినట్టయితే -50 వరకు ఉంటుంది, అంటే లివింగ్ వాటర్ది. అండ్ మన కోకోనట్ వాటర్ తాగుతాం. కోకోనట్ వాటర్ ఎందు గురించి తాగుతాం? దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో ఓఆర్పి మిషన్ మనం పెట్టినట్టయితే -20, -30 వరకు ఓఆర్పి అనేది చూపిస్తుంది. మనం గ్రీన్ టీ ఎందు గురించి తాగుతాం? ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం గ్రీన్ టీ తాగుతాం. గ్రీన్ టీ ఓఆర్పి వచ్చేసి -100 వరకు ఉంటుంది. అదే మనకు కాడ్ లివర్ ఆయిల్ కావచ్చు, ఒమేగా 2, ఒమేగా 3 క్యాప్సూల్స్ కావచ్చు, ఫిష్ ఆయిల్స్ కావచ్చు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మన క్యాంగన్ వాటర్లో మాత్రం మోడల్ని బేస్ చేసుకొని ఈవెన్ బేసిక్ మోడల్లో కూడా -250 నుంచి -850 వరకు మోడల్ని బేస్ చేసుకొని ఓఆర్పి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం తీసుకునే వాటిలో మనం ఓఆర్పి ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ నేను శాంపుల్గా ఏం తీసుకున్నానంటే క్యాంగన్ మిషన్కు ఇన్పుట్ ఇచ్చిన వాటర్ని నేను శాంపుల్గా తీసుకున్నాను. అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటే మార్కెట్లో దొరికే ఒక బ్రాండ్ కిన్లేని నేను తీసుకున్నాను. అండ్ ఒక సాఫ్ట్ డ్రింక్ 7-Upని తీసుకున్నాను, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. అలాగే ఈ వాటర్ని క్యాంగన్ మిషన్లోకి పెట్టిన తర్వాత అవుట్పుట్ వచ్చిన వాటర్ని 9.5 pH క్యాంగన్ వాటర్ని నేను తీసుకున్నాను. సో అండ్ ఈ మిషన్ ఓఆర్పి మిషన్ను నేను వాష్ చేయడానికి స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ని తీసుకున్నాను, ఎందుకంటే దీని సెన్సార్కు ఏదైనా తగిలి ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ఎసిడిక్లో పెట్టగానే సెన్సార్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో నేను ఏ గ్లాస్ వెంబడి దాన్ని నేను పెట్టేస్తున్నాను. సో ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పాలి. నేనేవైతే ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకున్నానో నేను వీటిని ఒక రిప్రజెంటేటివ్ పర్పస్గా మాత్రమే తీసుకున్నాను. నేను ఏ బ్రాండ్స్ని నేను డిగ్రేడ్ చేయట్లేదు, నేను ఏ బ్రాండ్స్ని నేను ప్రమోట్ చేయట్లేదు. సో దీంట్లో ఉండే వాల్యూస్ని చూపించడానికి మాత్రమే నేను తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఈ దాన్ని వాష్ చేస్తున్నాను. స్ట్రాంగ్ ఎసిడిక్ ఇది ఫైనల్గా ఇది వాష్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాను. సో మనకు ఓఆర్పి అనేది స్ట్రాంగ్ ఎసిడిక్లో చాలా హైగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చిన వాటర్లో చెక్ చేస్తున్నాను. సో మనకు 400 చేంజ్ చూపిస్తుంది. అండ్ అలాగే సో నేను కిన్లే వాటర్లో చూస్తున్నాను, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్.
ఫైనల్ నేను సాఫ్ట్ డ్రింక్లో చూపిస్తున్నాను. చాలా ఆక్సిడేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది దీంట్లో. ఫైనల్గా నేను కంగెన్ వాటర్లో చూపిస్తున్నాను. సో మనకి ఎక్కడ చూసినా కానీ ప్లస్లోనే వచ్చింది. కంగెన్ వాటర్లో మాత్రం -700 ఎబో వచ్చింది. సో యాక్చువల్గా ఈ ఓఆర్పి రీడింగ్స్ అనేవి మనకు ఏం చేయిస్తున్నాయంటే, ఇది యూనివర్సల్ ఎలక్ట్రాన్స్ చార్ట్. ఇది మనం తయారు చేసింది కాదు, యూనివర్సల్ ఇది. సో ఎక్కడైనా మనం ఈ చార్ట్ మనకు ఎక్కడైనా బయట దొరికిపోతుంది. సో మనకు ఈ ఓఆర్పి లెవెల్స్ ఉన్న వాటర్ 1 లీటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్. సో మన బాడీకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఎంత ఎక్కువగా వస్తాయో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అంత ఎక్కువగా ఉన్నట్టు. మనం ఒకవేళ 400 ఓఆర్పి ఉన్న వాటర్ మనం 1 లీటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 1. అంటే ఇది మన బాడీలో జరిగే ఫ్రీ రాడికల్ని దాన్ని మాత్రమే న్యూట్రలైజ్ చేయగలదు. సో మనం తాగే వాటర్ కూడా ఎక్కడైనా కానీ 233 కంటే ఎబోనే ఉంటాయి. సో ఈవెన్ మనము 233 ఓఆర్పి తీసుకున్నా కానీ 1 లీటర్ మనం 233 ఓఆర్పి ఉన్న లీటర్ ప్లస్లో 1 లీటర్ మనం తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 1000 ఓన్లీ. అంటే ఇప్పుడు మనకు ప్లస్లో ఉంది అంటే డెడ్ వాటర్, మనము పాడైపోయిన వాటర్ని మనం తాగుతున్నాం. ఓన్లీ మనకు 1000 ఎలక్ట్రాన్స్ మాత్రమే వస్తాయి. ఇవి 1000 ఫ్రీ రాడికల్స్ని మాత్రమే న్యూట్రలైజ్ చేయగలదు. ఒక డైలీ మనం ఎన్ని లీటర్ల వాటర్ తాగలం? మ్యాక్సిమం అంటే 5 లీటర్స్ కంటే ఎక్కువగా తాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి యావరేజ్గా 2 to 3 లీటర్స్ ఎక్కువగా తాగుతారు. సో ఈవెన్ మనం 5 లీటర్స్ తీసుకున్నా కానీ 5000 ఎలక్ట్రాన్స్ మాత్రమే మన బాడీలోకి వస్తాయి. అదే మనము గ్రీన్ టీ తాగామనుకోండి, గ్రీన్ టీ కంటే ముందు మనము యాపిల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే డాక్టర్స్ ఫ్రూట్ జ్యూస్ తాగితే అంటే సిట్రస్ జ్యూస్లు తాగితే పేషెంట్స్కు చాలా మంచిది అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో మనము 1 లీటర్ మనం ఫ్రూట్ జ్యూస్ తాగితే మనకి సిట్రస్ జ్యూస్లో ఓఆర్పి -50 వరకు ఉంటుంది, -13 నుంచి -72 ఉంటుంది. ఈవెన్ మనం -13 తీసుకున్నా కానీ 1 లీటర్ మనం ఫ్రూట్ జ్యూస్ తాగితే 1 crore ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వస్తాయి. అంటే 1 కోటి ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఫ్రూట్ జ్యూస్కు ఉంటుంది. మనం గ్రీన్ టీ ఓఆర్పి -100 వరకు ఉంటుంది. 1 లీటర్ మనం గ్రీన్ టీ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 10 crores. అంటే 10 crores ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. అంటే మనము ఒకవేళ ఇంతకుముందు దాంతో కంపారిజన్ చేసుకుంటే డైలీ మనం ఎన్ని లీటర్ల ఫ్రూట్ జ్యూస్ తాగలుగుతున్నాం, ఎన్ని లీటర్ల గ్రీన్ టీ అనేది తాగలుగుతున్నాం? సో మనం లీటర్లు జ్యూస్లు తర్వాత గ్రీన్ టీ అనేది మనం తాగలేం, అలాంటి అవకాశం మనకు లేదు. సో గత ఒక 1 month నుంచి ఎన్ని లీటర్లు తాగామంటే మహా అంటే 2-3 లీటర్లు అని చెప్పుకుంటారు, అంటే బాగా తాగేవాళ్ళు అయితే. సో మనకు ఫ్రూట్ జ్యూస్ కానీ గ్రీన్ టీ కానీ తాగే అవకాశం లేదు. బట్ మనం వాటర్ అయితే మనము అన్లిమిటెడ్గా తాగొచ్చు. ఈవెన్ 3 లీటర్స్ 4 లీటర్స్ 5 లీటర్స్ కూడా ఎవ్రీడే మనం తాగొచ్చు. సో అదే మనము కంగెన్ వాటర్లో ఓఆర్పి వచ్చేసి -700 కంటే ఎబో వచ్చింది. బట్ ఇక్కడున్న చార్ట్లో మనకు అవైలబుల్గా -426 వరకే ఉంది. ఈవెన్ మనం బేసిక్ మోడల్ని కంపారిజన్ చేసుకుంటే కూడా -250 అనేది అంటే బేసిక్ మోడల్లో కనీసమైనా వస్తుంది మనకు. సో ఈవెన్ మనం -250 249కి ఒకవేళ చూసుకుంటే మనం తాగే వాటర్ -249 వాటరే తాగినా కానీ 1 లీటర్ మనం కంగెన్ వాటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 10,000 crores. అంటే మన బాడీలో 10,000 crores ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ 1 లీటర్ కంగెన్ వాటర్కు ఉంటుంది. డైలీ మనం 2 to 3 లీటర్స్ తాగితే 30,000 crores ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వస్తాయి. అందుగురించి కంగెన్ వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా బూస్ట్ అవుతుంది. అండ్ సో ఈ వాల్యూస్ అనేవి మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి. మనం రెగ్యులర్గా తాగే గ్రీన్ టీ కావచ్చు, బ్లూబెర్రీస్తో కావచ్చు, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న వాటితో మనం కంపారిజన్ చేసి చూస్తే అంటే 16 కప్ ఆఫ్ గ్రీన్ టీ తాగితే మనకు ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో 1 గ్లాస్ కంగెన్ వాటర్ తాగడం వల్ల మనకు అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అలాగే బ్లూబెర్రీస్ అంటే మనకు ఇండియాలో పండవు, యూరోప్లో పండుతాయి. దీన్ని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే ఫ్రూట్స్లలో అన్నింటిలోకెల్లా
మనకు బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా వస్తాయి. సో ఒక కేజీ బ్లూబెర్రీస్ వచ్చేసి 2500 నుంచి 3500 వరకు ఉంటాయి. ఇలాంటి బ్లూబెర్రీస్ మనం ఒక కేజీ తింటే మన బాడీకి ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో, ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో, సో మన ఒక గ్లాస్ క్యాంగన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఈ బ్లూబెర్రీస్ అనేవి కాస్ట్లీ ఏరియాల్లో ఓన్లీ సూపర్ మార్కెట్లో మాత్రమే మనకు దొరుకుతాయి. అదేవిధంగా 5 కేజీ బ్రొకెల్లీ తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో, ఒక గ్లాస్ క్యాంగన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదే ఒకవేళ 1.5 లీటర్ క్యాంగన్ వాటర్కి ఒకవేళ మనం కంపారిజన్ చేస్తే, అంటే 45 బంచెస్ ఆఫ్ స్పినాచెస్ అంటే పాలకూర కట్టలు మనం ఒక 45 బంచెస్ మనం తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో ఈక్వల్ టు 1.5 లీటర్ క్యాంగన్ వాటర్. అండ్ అలాగే 38 క్యారెట్స్, 756 బనానాస్, 516 యాపిల్స్, అంటే 516 యాపిల్స్ తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో ఒక 1.5 లీటర్ క్యాంగన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అలాగే 3.7 కేజీ పంకిన్. ఇవన్నీ వాల్యూస్ని కూడా అంటే జపాన్లోని షిమాటా యూనివర్సిటీ వాళ్ళు సైంటిఫికల్గా -550 ఓఆర్పీని బేస్ చేసుకొని ఈ చార్ట్ అనేది సైంటిఫికల్గా రెడీ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఓఆర్పీ చెక్ చేస్తే -700 ఎబో వచ్చింది, ఇది -550కి మెజర్ చేసింది, అంటే ఇంకా ఎక్కువగానే వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనిషి బాడీలో ఏం చేస్తాయి అంటే క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజ్ రాకుండా మనల్ని కాపాడుతాయి. అండ్ మనకు ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ చేయడంలో మనకు హెల్ప్ చేస్తాయి. సో ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది అనడంలో ఇది ఒక ఎగ్జాంపుల్. లెఫ్ట్ సైడ్ ఉన్నతని మన కంపెనీ CEO హిరోనారి ఒషిరో. ఇతను గత 45 సంవత్సరాల నుంచి క్యాంగన్ వాటర్ తాగుతున్నాడు. రైట్ సైడ్లో ఉన్న పర్సన్ వచ్చేసి మన USA బిజినెస్ అడ్వైజర్. ఇద్దరు ఏజ్ వచ్చేసి 2016 వరకు, వీళ్ళ ఇద్దరు ఏజ్ వచ్చేసి 73 ఇయర్స్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నతను చాలా యంగ్గా కనిపిస్తున్నాడు, రైట్ సైడ్ ఉన్నతను ఓల్డ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తను కొంచెం బెండ్ అయ్యాడు, హెయిర్ తెల్లబడింది, చర్మం అనేది ముడతలు పడింది. బట్ లెఫ్ట్ సైడ్ ఉన్నతను చాలా యంగ్గా, స్టిఫ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నాడు, యంగ్గా కనిపిస్తున్నాడు. సో ఒక 73 ఇయర్స్లో ఇలా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఓన్లీ మనకు ఎప్పుడైతే మనం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. సో వీళ్ళిద్దరు ఏజ్ సేమ్. సో క్యాంగన్ వాటర్ తాగడం వల్ల మన ఏజింగ్ ప్రాసెస్ కంప్లీట్గా స్లో డౌన్ అవుతుంది. ఈ వాటర్లో ఉండే సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఆల్కలైనైజేషన్. దీన్ని pHతో మెజర్ చేస్తారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. pH స్కేల్ వచ్చేసి 1 to 14 ఉంటుంది. అంటే pH 7 అనేది న్యూట్రల్, 7 కంటే తగ్గితే ఎసిడిక్ నేచర్, 7 కంటే పెరిగితే ఆల్కలైన్ నేచర్. అంటే మన బాడీ ఎసిడిక్ కండిషన్లో ఉంటే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే మన బాడీ ఒకవేళ ఆల్కలైన్ కండిషన్లో ఉంటే మనకు హెల్త్ వస్తుంది. సో మనకు ఆల్రెడీ మనకు బయట దొరికే ఇప్పుడు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మొత్తం కూడా ఎసిడిక్లో ఉంటుంది, ట్యాప్ వాటర్ మొత్తం కూడా న్యూట్రల్లో ఉంటుంది. అదే మనకు కార్బోనేటెడ్ డ్రింక్స్ మొత్తం కూడా మనకు స్ట్రాంగ్ ఎసిడిక్లో ఉంటాయి. అదే మనం క్యాంగన్ వాటర్ వచ్చేసి 8.5 pH నుంచి 9.5 pH వరకు మనకు తాగడానికి ఇస్తుంది. సో జనరల్గా ఈ టెస్ట్లన్నీ కూడా మనము pH టెస్ట్లు స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఆల్రెడీ మనం చేసాం. మనము ఏదైనా వాటర్లో లిట్మస్ పేపర్ని కానీ లిట్మస్ లిక్విడ్ని కానీ వేసినట్టయితే ఆ పేపర్ కలర్ని మారడాన్ని బట్టి, లేదంటే ఆ వాటర్ కలర్ని మారడాన్ని బట్టి ఎంత pH ఉందనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఆ వాటర్లో ఎలాంటి మినరల్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. ఒకవేళ మనము ఆ లిక్విడ్ని వాటర్లో వేసిన తర్వాత అది గ్రీన్ కలర్లో వచ్చింది అంటే అది న్యూట్రల్, అది ఎల్లో కలర్లో వచ్చింది అంటే అది ఎసిడిక్ నేచర్, రెడ్ కలర్లో వచ్చిందంటే స్ట్రాంగ్ ఎసిడిక్. అలాగే మనకు బ్లూ కలర్లో వచ్చింది అంటే ఆల్కలైన్ నేచర్, పర్పుల్ కలర్లో వచ్చింది అంటే స్ట్రాంగ్ ఆల్కలైన్ నేచర్. సో మనం ఇప్పుడు తాగే వాటర్ ఏ నేచర్లో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు pH లిక్విడ్ ఉంది. దీన్ని జనరల్గా ఎరుపు లిక్విడ్, నీలి లిక్విడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనము ఎరుపు లిక్విడ్ని మనం తీసుకున్నాం. నేను ప్రతి దాంట్లో ఒక 5 డ్రాప్స్ నేను యాడ్ చేస్తాను. మనకు మున్సిపల్ వాటర్ వచ్చేసి మనకు 7.5 pHని మనకు చూపిస్తుంది.
సో ఇది ఎందు గురించి ఇలా చూపిస్తుంది అంటే మున్సిపల్ పైప్ లైన్లు ఎప్పుడు కూడా వాళ్ళు క్లీన్ చేసి ఉండరు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ. దాంట్లో నాసు కానీ రస్ట్ కానీ రాకుండా ఉండడానికి వాటర్లో క్లోరిన్ని కలుపుతారు, లైమ్ని కూడా కలుపుతారు pH బ్యాలెన్స్ అవ్వడానికి. సో అందు గురించి మనకి ఈ కలర్ అనేది చూపిస్తుంది. మనకు కిన్లే వాటర్, ఇది మనకు ఎసిడిక్ నేచర్లో ఉంది, ఎల్లో కలర్లో చూపిస్తుంది. అంటే ఇది కిన్లే pH వచ్చేసి 5.5 pHని చూపిస్తుంది. అదే మనకు కార్బోనేటెడ్ డ్రింక్, యాక్చువల్గా మనం చాలా ఇష్టంగా తాగుతాం. దీని pH ఒకసారి చూస్తే 3 to 4 pHని చూపిస్తుంది. సో చాలా డేంజర్, ఇది స్ట్రాంగ్ ఎసిడిక్లో ఉంది ఇది. అండ్ నేను ఈ మిషన్లో 9.5 pHని ఉంచి నేను తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా మనకి చార్ట్ ప్రకారంగా మనిషి బాడీ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటేనే మనకు సిక్నెస్ వస్తుంది, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏ వాటర్ తాగుతున్నాం? ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం. అందుగురించే మనకు డిసీజ్ అనేవి రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఒక జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ 10 to 15 years లైఫ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ చూస్తే మోర్ దెన్ అంటే 100 సంవత్సరాల వరకు వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఇప్పుడు మన పేరెంట్స్ని చూస్తే 80 to 90 అనేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసి 60 to 70 అలా చెప్తున్నాం. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మినిమం ఒక 10 to 15 years మినిమం తగ్గుకుంటూ వస్తుంది. అంటే మనం 60-70 అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది? సో ఇంకా అంటే ఈ లైఫ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. సో ఎందు గురించి అంటే ఒకప్పుడు చెరువులలో, బావిలలో, కుంటలలో వాటర్ అనేది తాగేవాళ్ళు. ఆ వాటర్ మొత్తం కూడా న్యాచురల్గా ఆల్కలైన్ నేచర్లో ఉండేవి. ఈవెన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకు ఆల్కలైన్ నేచర్లో దాదాపుగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా మనం ఎసిడిక్ తింటున్నాము, తాగే వాటర్ కూడా మనం ఎసిడిక్ తాగుతున్నాం. అందుకే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో మరి ఇప్పటి వరకు మనము ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం, మళ్ళీ మనం ఒకవేళ ఆల్కలైన్ వాటర్ తాగితే, మన కంగెన్ వాటర్ తాగితే మన బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో మనం మున్సిపల్ వాటర్ తాగినా కానీ మళ్ళీ మన బాడీ మొత్తం కూడా ఆల్కలైన్ నేచర్లోకి వచ్చేస్తుంది. ఈవెన్ సాఫ్ట్ డ్రింక్ తాగినా కానీ మన బాడీ మళ్ళీ ఆల్కలైన్ నేచర్లోకి వచ్చేసింది. అంటే మళ్ళీ మన బాడీలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ మనకు ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే ఒక కార్బోనేటెడ్ డ్రింక్లో మనము కంగెన్ వాటర్ని యాడ్ చేసినా కానీ ఇది ఆల్కలైన్ అవ్వట్లేదు. ఎందుకంటే కార్బోనేటెడ్ డ్రింక్ ఎంత డేంజర్ అంటే, ఒక గ్లాసు మనం కార్బోనేటెడ్ డ్రింక్ తాగితే, అంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి, నా బ్రాండ్ 7up కాదు, సోడా, థమ్స్అప్, స్ప్రైట్, ఫ్యాంటా, మాజా అనొచ్చు. పెస్టిసైడ్స్ కంటెంట్ అనేది సోడాలో అండ్ థమ్స్అప్లో, స్ప్రైట్లో అండ్ 7upలో ఈ పెస్టిసైడ్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి ఇన్నోసెంట్స్. ఇంకా మిగతా వాటిలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు మనము కార్బోనేటెడ్ డ్రింక్ తాగితే 32 glasses కంగెన్ వాటర్ తాగితే అది న్యూట్రల్ అవుతుంది, ఆల్కలైన్లోకి కూడా వెళ్ళదు. ఇంత డేంజర్గా ఉంటుంది. ఈవెన్ ఇంత స్ట్రాంగ్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈవెన్ మనం కంగెన్ వాటర్ తాగినా కూడా మన బాడీ అంతా ఆల్కలైన్లో ఉంటుంది. ఎప్పుడైనా అకేషన్లీ మనం తాగామనుకోండి కార్బోనేటెడ్ డ్రింక్, సో ఇమీడియట్గా ఒక సిప్ తాగగానే మన బాడీ మొత్తం కూడా ఇమీడియట్గా ఎసిడిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే pH ఇష్యూ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. చిన్నపిల్లలకు ఈవెన్ వాళ్ళు మారం చేస్తూ ఉంటే ఇప్పిస్తూ ఉంటారు సాఫ్ట్ డ్రింక్స్ అవి. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రిఫరబుల్ కాదు ఇది. సో మనకు మన బాడీలో ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఒకవేళ మెయింటైన్ అయితే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని ఆథెంటిక్గా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇతని పేరు డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్గ్, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఇతను ఏంటి అంటే 1931లో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఇతను 1923లో రీసెర్చ్ చేశాడు. ఏంటి అంటే క్యాన్సర్ పైన పరిశోధనలు చేశాడు. ప్రస్తుతం క్యాన్సర్కు ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే ఇతను చేసిన రీసెర్చ్ వల్లే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది.
సో ఇతను ఏం చెప్పాడు అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే విషయాల్ని, రెండు విషయాల్ని ఇతను నిర్ధారణ చేశాడు. ఎలాగంటే ఎప్పుడైతే మనిషి బాడీ ఎసిడిక్ నేచర్లో ఉంటుందో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం అనేది 35% కంటే తక్కువగా ఉండి ఆ నేచర్ అనేది 48 అవర్స్ అలాగే కొనసాగితే క్యాన్సర్ కన్ఫర్మ్గా వస్తుందని చెప్పాడు. అదే ఒకవేళ మన బాడీలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయగలిగితే మనకి ఎలాంటి క్యాన్సర్ రాదు అని చాలా క్లియర్గా అతను చెప్పాడు. ఇతను నోబెల్ ప్రైజ్ తీసుకునేటప్పుడు తన క్యాప్షన్ ఏంటి అంటే క్యాన్సరస్ టిష్యూస్ ఆర్ ఎసిడిక్ వేరాజ్ హెల్తీ టిష్యూస్ ఆర్ ఆల్కలైన్. ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో కావు, ఎందుకంటే ప్రతి హ్యూమన్ బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయి. అది గ్రో అవ్వడానికి ఎన్విరాన్మెంటే ఎసిడిక్ నేచర్, అది గ్రో కాకుండా ఉండాలి అంటే ఆల్కలైన్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో ఎందుకు మనకు ఆల్కలైన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. మన బ్లడ్ 7.4 pH, మన లివర్ 7.2 pH అంటే ఆల్కలైన్ నేచర్లో ఉంది. హార్ట్ 7 to 7.4. ఇలా మనిషి బాడీలో ఒక గ్యాస్ట్రిక్ సెక్రేషన్ తప్ప మిగతావన్నీ కూడా ఆల్కలైన్ నేచర్లోనే ఉంటాయి. సో మన బ్లడ్ pH 7.4 ఉంది. బ్లడ్ pH 7.3 అయితే మనకు డిసీజ్ స్టార్ట్ అవుతాయి. బ్లడ్ pH 7.3 కంటే ఏమాత్రం తగ్గినా కానీ మనిషిలో కోమాలకు వెళ్ళిపోయి చనిపోతాడు. అంటే pH ఇష్యూ అనేది ఇంత మేజర్గా ఉంటుంది. సో మనకు బోన్స్ pH ఉంది 7.4. ఎందుకు మనకు అంటే ఒకప్పుడు చెట్లపై నుంచి కింద పడ్డ వాళ్ళకు కూడా బోన్స్ అనేవి అంత తొందరగా ఇరిగేవి కాదు. ఇప్పుడు బాత్రూంలో జారిపడ్డా కానీ బోన్స్ అనేవి విరిగిపోతున్నాయి. ఎందు గురించి అంటే మన బాడీలో pH అనేది, ఆ బోన్స్ pH కూడా బ్యాలెన్స్ అనేది అవ్వట్లేదు. సో మనం తినే ఫుడ్ అంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ మన బాడీలో హైయెస్ట్గా pH అనేది ప్యాంక్రియాస్ 8.0 నుంచి 8.3 pH ఉంటుంది ప్యాంక్రియాస్. సో షుగర్ ఎందుకు మనకు తొందరగా వస్తుంది, ఒకప్పటి కంటే ఇప్పుడు ఎందుకు తొందరగా వస్తుందంటే మనకు షుగర్ ఎందుకు వస్తుంది యాక్చువల్గా అంటే మన ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు అది లివర్లో అక్కడ స్టోర్ చేస్తూ ఉంటుంది. మన బాడీకి ఎప్పుడైతే షుగర్ అనేది అవసరం పడుతుందో, మనం తినే ఫుడ్లో తగ్గుతుందో అప్పుడు మన బాడీకి అది ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తాయో ఆ బ్లడ్ అనేది, ఆ షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో డైరెక్ట్గా కలిసిపోతాయి. అప్పుడే మనకు షుగర్ వస్తుంది. సో ప్యాంక్రియాస్ pH అనేది 8.0 నుంచి 8.3 ఉండడం వల్ల అవి తొందరగా పాడవుతున్నాయి. సో మనం తాగే వాటర్ మొత్తం కూడా ఎసిడిక్లో ఉంటుంది. వర్స్ట్ కేసులో మనం న్యూట్రల్ వాటర్లో తాగుతున్నాం. సో మనం ఫుడ్ ఏం తింటున్నాం, మనం తినే ఫుడ్లో 90% ఫుడ్స్ మొత్తం కూడా ఎసిడిక్ నేచర్లోనే ఉన్నాయి. ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం, ఎసిడిక్ ఫుడ్ తింటున్నాం. మన బాడీ ఏ నేచర్లో ఉంటుంది, ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. అందుగురించే మనకు తొందరగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. తొందరగా మనకు ఫస్ట్ షుగర్ రావడానికి రీజన్ అదే. సో మన ఫుడ్ను ఒకసారి చూస్తే ఆల్కలైన్ ఫుడ్ ఏంటి అంటే స్ప్రౌట్స్ ఆల్కలైన్ ఫుడ్, కొన్ని రకాల నట్స్ ఆల్కలైన్ ఫుడ్స్, అండ్ కొన్ని రకాల గడ్డలు దుంపలు ఆల్కలైన్ ఫుడ్, 10% కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే ఆల్కలైన్. సో ఈ విధంగా చూస్తే గ్రీన్ వెజిటేబుల్స్ బిఫోర్ కుకింగ్ ఆల్కలైన్, కుక్ చేసిన తర్వాత అవి ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతాయి. సైంటిఫికల్ రీజన్ ఉంది. సో మరి మనకు సూపర్ మార్కెట్లో దొరికే 80% గ్రాసరీస్ మొత్తం కూడా ఎసిడిక్ నేచర్లే ఉంటాయి. ఎగ్జాంపుల్గా మన కార్న్ హెల్త్కి మంచిదా, మంచిది, బట్ ద నేచర్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. బ్లూబెర్రీస్ ద పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ద కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, బట్ ద నేచర్ ఎసిడిక్లో ఉంటుంది. ఫ్రూట్స్ 90% ఫ్రూట్స్ అన్నీ కూడా ఎసిడిక్లోనే ఉంటాయి. అండ్ రైస్, పప్పు, పాలు, ఇలా బీఫ్, ఫిష్, ఇలా చూస్తే మనకు సూపర్ మార్కెట్లో దొరికేవన్నీ కూడా 80% మొత్తం కూడా ఎసిడిక్లోనే ఉన్నాయి. సో మనం ఆల్కలైన్ని మన బాడీలో మెయింటైన్ చేయలేం. ఒకవేళ మనము అలా ట్రై చేసినా కానీ, ఈవెన్ ఆల్కలైన్ ఫుడ్డే తీసుకోవాలని ట్రై చేసినా కానీ, ఈవెన్ స్ప్రౌట్స్ అవి తిన్నా కానీ, మనం ఒక మంత్లో కంపేర్ చేస్తే ఒక 2 to 3 డేస్ మాత్రమే మనం మెయింటైన్ చేయగలం. బ్యాలెన్స్ 27 డేస్ మన బాడీ మొత్తం కూడా ఎసిడిక్ నేచర్లోనే మెయింటైన్ అవుతుంది. సో మనకు ఫుడ్ వల్ల మనకు పాసిబిలిటీ అనేది లేదు, ఫుడ్ని మనం చేంజ్ చేయలేం. సో మనము వాటర్ని ఒకవేళ చేంజ్ చేసేసుకుంటే అంటే మినిమం 9 to 9.5 pH మనం ఎప్పుడైతే మనం తాగడం మొదలు పెడతామో మన బాడీ ఆల్కలైన్ నేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇతని పేరు డాక్టర్ గైటన్, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఫిజిషియన్ ఇతను. అంటే టెక్స్ట్ బుక్ రాయడంలో అంటే ఇతను ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన వ్యక్తి.
ఇతను ఏం చెప్తున్నాడు అంటే మనిషి బాడీలో డిసీజ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ డిసీజ్ బాడీ మొత్తం కూడా pH 7 కంటే తక్కువ ఉందని చెప్తున్నాడు. అదేవిధంగా మనిషి బాడీలో 3.5 pH రేంజ్లోనే ఎక్కువగా సెల్స్ అనేవి చనిపోతున్నాయని చెప్తున్నాడు. అండ్ మనిషి బాడీకి ఆల్కలైన్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. బట్ ఆల్కలైనిటీని మన బాడీ సొంతంగా అది ప్రిపేర్ చేసుకోలేదు. మన బాడీ ఏంటంటే ఎసిడిక్ నేచర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ స్ట్రాంగ్ ఎసిడిక్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఆల్కలైన్ నేచర్ని మనకు ప్రొడ్యూస్ చేయదు. ఈవెన్ మనకు లాలాజలం కూడా మనకు న్యూట్రల్లో ఉంటుంది, 7 pHలో ఉంటుంది. బట్ ఆల్కలైనిటీని మాత్రం మన బాడీ అనేది ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ లేదు. మనం దీన్ని బయట నుంచే తీసుకోవాలి అని చాలా క్లియర్గా మనకు గైటన్ చెప్పాడు. సో ఒక మనిషి బాడీ అనేది ఎసిడిక్ నేచర్లో చాలా మైల్డ్గా ఉంది అంటే సో అక్కడ ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్ బోన్స్ రిలేటెడ్ జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, సో నీ పెయిన్స్ కావచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. చాలా ఎక్కువగా ఉంది అని అర్థం మన బాడీలో ఎసిడిక్ నేచర్. ఒకవేళ మనం ఈ స్టేజ్లో మనం ఒకవేళ కేర్ తీసుకుంటే పర్వాలేదు, లేదు అంటే అది ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇతని పేరు డాక్టర్ హిరోమి షిన్యా. ఇతను ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కొల్నోగ్రఫర్. టాప్ మోస్ట్ అని ఎవరిని అనగలుగుతాం మోడర్న్ కొల్నోస్కోపీని కనిపెట్టింది ఇతనే. ఇతను ఏంటంటే చాలా బుక్స్ రాస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఇవన్నీ కూడా బాగా ఫేమస్. కొలన్స్ ట్రీట్మెంట్ చేసే టాప్ ఎండీస్ అందరూ కూడా ఇతను చేసిన రీసెర్చ్ని, ఇతను రాసిన బుక్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇతను వీళ్ళ టీం ఇప్పటి వరకు మోర్ దెన్ 3 lakhs ట్రీట్మెంట్స్ సర్జరీస్ అనేవి చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇతను డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి అంటే ఓన్లీ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్కి మాత్రమే ఇతను ట్రీట్మెంట్ చేస్తాడు. PM లెవెల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. సో ఇతను ఏం చెప్పాడు కొలన్స్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే 3 months క్యాంగన్ వాటర్ తాగితే వాళ్ళ కొలన్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, కీమోస్ అయినా కానీ, ఈవెన్ క్రానిక్ డిసీజ్ ఉన్నా కానీ న్యాచురల్గా తగ్గుతాయని తన ప్రతి బుక్లో కూడా రాయడం జరిగింది క్యాంగన్ వాటర్ గురించి. ఇతను ఒక ఇన్ఫ్లమేషన్ వచ్చిన వ్యక్తి కొలన్స్ని వాళ్ళని ఫోటో తీసిన తర్వాత, ఆ కొలన్స్ని తీసుకున్న తర్వాత 3 months క్యాంగన్ వాటర్ తాగించిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాడు. ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. ఒక 3 months వేరియేషన్లోనే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, మన కొలన్స్లో మొత్తం ర్యాషెస్ వచ్చి ఉంటాయి. మొత్తం అక్కడ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఫుడ్ తిన్నప్పుడు కానీ, ఈవెన్ వాటర్ తాగినప్పుడు కానీ ఆ కొలన్స్లో బర్న్ అవ్వడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ వచ్చిన వాళ్ళకు కూడా 3 months క్యాంగన్ వాటర్ తాగిన తర్వాత ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. ఈవెన్ క్రానిక్ కాన్స్టిపేషన్, ఒక క్యాన్సర్ పేషెంట్, క్రానిక్ రిలేటెడ్ డిసీజ్ ఉన్న వాళ్ళకు, ఇది యాక్చువల్గా 45 years ఓల్డ్ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పిక్ ఇది. ఆ పేషెంట్కు 3 months క్యాంగన్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. అలాగే కీమోథెరపీ. సో కీమోథెరపీ మనకు బాగా తెలుసు. ఒకసారి మనము కొలన్స్ రిలేటెడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు కీమోథెరపీ చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా బర్స్ట్ చేస్తారు. ఆ కొలన్స్లో అసలు లైఫ్ ఏమి ఉండదు, కంప్లీట్గా అన్హెల్దీగా ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు బయటకు వెళ్ళి, ఈవెన్ తగ్గిన తర్వాత కూడా, క్యాన్సర్ తగ్గిన తర్వాత కూడా బయటకు వెళ్ళి వాళ్ళు నార్మల్ ఫుడ్, నార్మల్ వాటర్ తాగితే వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ సేమ్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి కీమోథెరపీ అయిన వాళ్ళకు కూడా ఒక 3 months క్యాంగన్ వాటర్ తాగిన తర్వాత కొలన్స్ టెస్టులు చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి, మొత్తం కూడా హెల్దీగా అయిపోయింది కొలన్స్ అంతా కూడా. సో ఇంత డ్రాస్టిక్ చేంజెస్ ఎందుకు మనిషి బాడీలో జరుగుతుంది అంటే మనం తాగే వాటర్ యొక్క సైజు 15 to 20 molecules ఉంటుంది. ఈ వాటర్లో ఉండే థర్డ్ ప్రాపర్టీ కూడా మైక్రో క్లస్టరింగ్. మనం తాగే వాటర్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, 15 to 20 molecules ఉంటుంది. సో జనరల్గా మన సెల్స్ సైజ్ ఎంత ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి, ఈవెన్ కళ్ళకు కూడా కనిపించవు. ఒక గుండు సూది మన మీద సెల్స్ని పెడితే కొన్ని వందలు, కొన్ని వేల సెల్స్ని అక్కడ పెట్టొచ్చు, అంత చిన్నగా ఉంటాయి సెల్స్ అనేవి. సో అంత చిన్న సైజులోకి మనం రెగ్యులర్గా తాగే వాటర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల అందులోకి వెళ్ళిపోదు.
సో మనం వాటర్ని ఎప్పుడైతే మనం వేడి చేస్తామో ఆ సైజ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. ఇంకా వేడి చేస్తే అది ఆవిరైపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాటర్ని కూల్ చేస్తామో మళ్ళీ అది సైజ్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. అందు గురించి కోల్డ్ వాటర్ వచ్చేసి హెల్త్కి మంచిది కాదంటారు. ఎందుకంటే వాటర్ని ఎంతైతే కూల్ చేస్తామో అంత సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకు కిడ్నీకి ఆ ఫిల్టరేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ ఆ బాడీ అబ్జర్వ్ చేసిన కెపాసిటీ కూడా బాగా తగ్గుతుంది. అందు గురించే మనకు కోల్డ్ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో ఈ లార్జర్ క్లస్టర్ ఉన్న వాటర్ని కంగన్ మిషన్కు మనం ఇవ్వడం వల్ల 5 to 6 మాలిక్యులర్స్గా మన వాటర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. జనరల్గా మనం హాట్ వాటర్ టీ కానీ కాఫీ కానీ రెడీ చేయాలి అంటే మనం హాట్ వాటర్లో రెడీ చేస్తాం. సో ఎందుకంటే వాటర్ని ఎప్పుడైతే వేడి చేస్తే సైజ్ తగ్గుతుంది కాబట్టి ఆ టీ పౌడర్ అనేది దాంట్లో కలవడం జరుగుతుంది. బట్ కంగన్ వాటర్లో మాత్రం మనం కోల్డ్ వాటర్లోనే టీ రెడీ చేయొచ్చు. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సేమ్ నేను మున్సిపల్ వాటర్ని తీసుకున్నాను అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకున్నాను అండ్ ఫైనల్గా కంగన్ మిషన్ నుంచి వచ్చిన 9.5 pH వాటర్ని తీసుకున్నాను. నేను ఇక్కడ టెట్లీ గ్రీన్ ప్యాకెట్స్ తీసుకున్నాను. గ్రీన్ ప్యాకెట్ పౌచెస్. నేను ప్రతి దాంట్లో నేను 3 డ్రిప్స్ చేస్తున్నాను. One, 2, 3. టీ అనేది రెడీ అవ్వలేదు. అండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, దీంట్లో కూడా టీ అనేది రెడీ అవ్వలేదు. ఫైనల్గా నేను కంగన్ వాటర్లో వేస్తున్నాను. సో మనకు కంగన్ వాటర్ వచ్చేసి అంటే హాట్ వాటర్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి రెండింట్లో అనేది టీ రెడీ అవ్వలేదు. నేను ఇక్కడ 3 డిప్స్ చేయగానే మనకు కంగన్ వాటర్లో టీ అనేది రెడీ అయిపోయింది. ఇదేంటంటే వాటర్ సైజ్ అనేది చిన్నగా ఉందని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సో ఈ వాటర్ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ, ఈ వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్ ఏంటి? సో హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైనా కానీ రెగ్యులర్ వాటర్ ఒక 1.5 లీటర్ వాటర్ మనం తాగామనుకో, సో మనకు కడుపు అనేది చాలా ఫుల్ టైట్గా అయిపోతుంది. ఈవెన్ మనం కొంతసేపు మనం ఏ వర్క్ చేయలేము, ఒక 15 to 20 minutes. బట్ ఎప్పుడైతే మనం కంగన్ వాటర్ తాగుతామో వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆ వాటర్ అనేది స్టమక్లో ఉండదు. 5 minutesలో కంప్లీట్గా సెల్స్ వరకు పెనిట్రేట్ అయిపోతుంది. హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అండ్ మన గ్రేటర్ డెలివరీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్, అంటే మనం తిన్న ఫుడ్ అనేది డైరెక్ట్గా సెల్స్ వరకు రీచ్ అవ్వదు. అది డైజెషన్ అయిపోయిన తర్వాత న్యూట్రియంట్గా మారుతుంది. ఈ న్యూట్రియంట్స్ ఏం కావాలి? సెల్స్ వరకు రీచ్ అవ్వాలి. సో ఈ న్యూట్రియంట్స్ని సెల్స్ వరకు రీచ్ అవ్వాలి అంటే మనకు ట్రాన్స్పోర్టర్గా వాటరే పనిచేస్తుంది. అంటే మనం రెగ్యులర్గా తాగే వాటర్ వచ్చేసి మన ఫుడ్ని, మన న్యూట్రియంట్స్ని సెల్స్ వరకు తీసుకెళ్లే గుణం అనేది ఉండదు దీనికి ఎక్కువగా. ఏంటి అంటే జనరల్గా మనము న్యూట్రియంట్స్ అనేది ఫస్ట్ తీసుకెళ్ళాలి అంటే, సెల్స్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ని తనతో కలుపుకోవాలి. సో తనతో కలుపుకునే గుణం అంటే మనకు రెగ్యులర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్కు మున్సిపల్ వాటర్కు కలుపుకునే గుణమే లేదు. కలుపుకునే గుణమే లేనప్పుడు సెల్స్ వరకు ఎలా రీచ్ చేస్తుంది? చేయదు. అందుగురించే 1/3 వాటర్ 1/3 ఫుడ్ మాత్రమే మన సెల్స్ వరకు రీచ్ అవుతుంది. అదే ఒకవేళ మనము కంగన్ వాటర్ ఏం చేస్తుంది అంటే న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా తనతో కలుపుకోగలదు. కలుపుకున్న తర్వాత సెల్స్ సైజు, ఈ వాటర్ సైజు చాలా చిన్నగా ఉండడం వల్ల సెల్స్లోకి చాలా స్పీడ్గా వెళ్తుంది. జనరల్గా మనము కార్నో బైక్నో నార్మల్గా వాటర్
వేస్తే అది తొందరగా క్లీన్ అవుతుందా, లేకపోతే ప్రెజర్ పెడితే తొందరగా క్లీన్ అవుతుందా? అలాగే మన సెల్స్లోకి చాలా స్పీడ్గా వెళ్ళి ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేస్తుంది. దాని తర్వాత ఆ సెల్లో ఉండే ఎసిడిక్ వేస్ట్ ఏదైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ ఎసిడిక్ వేస్ట్ని మొత్తం కూడా తనతో కలుపుకొని, అంటే మనిషి బాడీలో వాటర్ అనేది ఎక్కడైతే ఎగ్జిట్ అవుతూ ఉంటుందో ఆ బాడీ గోడలకు ఉండే టాక్సిన్స్ని మొత్తం తనతో కలుపుకొని అవుట్ స్టాండింగ్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా అది బయటికి పంపించేస్తుంది. సో మనకు సూపర్ హైడ్రేషన్గా పనిచేస్తుంది, ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా సెల్స్ వరకు రీచ్ అయ్యేటట్టు చేస్తుంది, అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది. సో మనకు ఈ వాటర్లో ఉండే 3 ప్రాపర్టీస్. ఆల్కలైన్ నేచర్ వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని pH బ్యాలెన్స్డ్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా స్ట్రాంగ్గా అవుతుంది. సో మన బాడీలో మైక్రోక్లస్టింగ్ అనే ప్రాపర్టీ వల్ల ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా బాడీకి అందుతాయి, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా బయటికి పంపించేస్తుంది. సో మనకు ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి అనేది ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. సో యాక్చువల్గా ఇది బ్లడ్ టెస్ట్, అంటే యూరోపియన్ డాక్యుమెంటరీ ఆన్ వాటర్ విత్ నోబెల్ ప్రైజ్ ఎండీస్. అంటే ఎండీస్ అందరూ కూడా ఈ అయనైజ్డ్ వాటర్ పైన రీసెర్చ్ చేసి అయనైజ్డ్ వాటర్ వల్ల బ్లడ్ అనేది చాలా హెల్తీగా అవుతుందని నిరూపించి దానిపైన నోబెల్ ప్రైజ్ సంపాదించారు టాప్ ఎండీస్ అందరూ కూడా. సో ఎవరైతే క్యాంగన్ వాటర్ తాగట్లేదో వాళ్ళ బ్లడ్ని శాంపుల్గా తీసుకొని ఆ బ్లడ్లో ఉన్న సెల్స్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేశారు. సో ఆ సెల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని పోయి అన్హెల్దీగా ఉన్నాయి. అదే పర్సన్కు ఒక గ్లాస్ క్యాంగన్ వాటర్ తాగించిన తర్వాత 12 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ టెస్ట్ని చేస్తే ఆ సెల్స్ మొత్తం కూడా విడివిడిగా చాలా హెల్దీగా అయిపోయాయి. అంటే ఒక 12 minutes వేరియేషన్లోనే మన బాడీలో ఉన్న సెల్స్ని హెల్దీగా చేసే కెపాసిటీ క్యాంగన్ వాటర్కు ఉంటుంది. సో ఈ కంపెనీ వచ్చేసి 44 years ఓల్డ్ కంపెనీ, అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం కూడా జపాన్లోనే ఉంటుంది. అండ్ ఈ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 20 years ఈ మిషన్లు ఓన్లీ హాస్పిటల్లో మాత్రమే పెట్టారు పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయడానికి. సో 20 years తర్వాత ఎందుకు ఒక పర్సన్కు డిసీజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం, ఒకవేళ మనం డొమెస్టిక్ మోడల్స్ రిలీజ్ చేసినట్టయితే పేషెంట్స్ అనే వాళ్ళే ఉండరనే ఉద్దేశంతో వాళ్ళు డొమెస్టిక్ మోడల్స్ని కూడా స్టార్ట్ చేశారు. డొమెస్టిక్ మోడల్స్ని స్టార్ట్ చేసి కూడా 24 years అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో 44 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో వాడుతూ ఉన్నారు. డొమెస్టిక్లో 24 years నుంచి వాడుతూ ఉన్నారు. ప్రపంచంలో టాప్ మోస్ట్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏది అంటే అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని చెప్తారు. సో ఈ కంపెనీ వచ్చేసి అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో క్యాన్సర్ క్యూర్ గురించి ఒక 10 రికమెండేషన్స్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద మన రికమెండేషన్ ఏంటి అంటే అయనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ తాగమన్నారు. మనకు బ్రాకెట్లో క్యాంగన్ వాటర్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈవెన్ మనం ఈ విషయాన్ని అమెరికన్ ACI.org వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సో ఈ కంపెనీ CEO వచ్చేసి రాబర్ట్ రైట్. ఇతను కిల్లింగ్ క్యాన్సర్ నాట్ ద పీపుల్ అనే బుక్ రాశాడు. ఇదంతా కూడా ప్రపంచంలో బాగా ఫేమస్ ఈ బుక్. అంటే ఈ బుక్ని ఎవరైతే ఫాలో అయ్యి అంటే వాళ్ళ ఇంటి దగ్గర వీటిని పాటిస్తారో న్యాచురల్ని మనం క్యాన్సర్ని ఇంటి దగ్గర ఉండే మనము తగ్గించుకోవచ్చు అనే విషయం దీంట్లో ఉంటుంది. ఇది అమెరికన్ గవర్నమెంట్ అప్రూవ్డ్తో బయటకు వచ్చిన బుక్. దీంట్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే క్యాంగన్ వాటర్ వచ్చేసి క్యాన్సర్ పేషెంట్స్కు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందనే విషయాన్ని చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేశాడు. సో ఈ మిషన్ వచ్చేసి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ని ఇస్తుంది. అంటే క్యాంగన్ వాటర్ మనకు 8.5 pH, 9 pH, 9.5 pH 3 వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే క్లీన్ వాటర్ ఇది 7 pHని ఇస్తుంది. అలాగే బ్యూటీ వాటర్ 5.5 to 6 pH వాటర్ని ఇస్తుంది. అండ్ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ 2.5 pH వాటర్ అండ్ స్ట్రాంగ్ క్యాంగన్ వాటర్ అంటే 11.5 pH వాటర్. సో ఈ 5 రకాల వేరియేషన్స్ ఈ మిషన్లో నుంచి వస్తాయి. సో వీటిని దేనికి వాడుకోవచ్చో మనము బ్రీఫ్గా చూద్దాం. సో క్యాంగన్ వాటర్ వచ్చేసి 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఇవేంటంటే డ్రింకింగ్ పర్పస్, కుకింగ్ పర్పస్ ఈ వాటర్ని మనం వాడాలి. సో 8.5, 9, 9.5 pH
మనం స్టార్టింగ్లో మనం ఇప్పుడైతే ఎసిడిక్ నేచర్లో మన బాడీ ఉంది కాబట్టి సో స్లోగా మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఒక 1 వీక్ 8.5 pH వాటర్ తాగి దాని తర్వాత 9 pH దాని తర్వాత 9.5 pH తాగాలి. ఎప్పుడైతే వంటకు కూడా ఈ వాటర్ వాడతామో మనకు ఫుడ్ కూడా ఆల్కలైన్ అవుతుంది, ఇంకా మంచిది. ఇది తాగడానికి, వంట చేసుకోవడానికి. నెక్స్ట్ క్లీన్ వాటర్. ఇది వచ్చేసి మెడిసిన్స్ వేసుకోవడానికి, బిలో 2 years పిల్లలకు పాల్లో కలుపుకోవడానికి. ఎందుకు మెడిసిన్ 7 pHతో వేసుకోవాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ మందులు 7 pHకు రిలేటెడ్గా తయారు చేస్తారు. మనం ఎప్పుడైతే 7 pHతో మెడిసిన్ వేసుకుంటే ఆ మెడిసిన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో లేదు అంటే పనిచేస్తుంది, బట్ అది 70%, 80%, 90%, 60% ఎంతైనా పని చేయొచ్చు, పని చేయకుండా ఉండకపోవచ్చు. ఈవెన్ మన ఇండియాలో మెడిసిన్ పని చేయట్లేదని కంప్లైంట్ చేస్తే కూడా కంప్లైంట్ అనేది ఫైల్ అవ్వదు. ఎందు గురించి అంటే వాళ్ళు ఏ వాటర్తో మెడిసిన్ వేసుకుంటున్నారో చెక్ చేయమంటారు. ఒకవేళ వాళ్ళు ఎసిడిక్ వాటర్, క్యాన్ వాటర్స్ కానీ లేకపోతే లీటర్ బాటిల్స్ కానీ ప్యూరిఫైడ్ వాటర్తో కానీ మెడిసిన్ వేసుకొని ఆ మెడిసిన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయకపోతే కంప్లైంట్ అనేది రిజిస్టర్ అవ్వదు. అండ్ అలాగే 7 pHతో ఎప్పుడైనా వేసుకొని ఒకవేళ ఆ మెడిసిన్ పనిచేయట్లేదని కంప్లైంట్ చేస్తే అప్పుడు మాత్రమే కంప్లైంట్ అనేది ఫైల్ అవుతుంది. సో మెడిసిన్స్ వేసుకోవడానికి 7 pH, అన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ 7 pH రేకు రిలేటెడ్గా తయారు చేస్తారు. ఎందుకు బిలో 2 years పిల్లలకు పాల్లో కలపాలి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక బేబీ బర్త్ జరిగినప్పుడు ఆ బాడీ pH మొత్తం కూడా ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. 2 years వరకు కూడా వాళ్ళు ఏ ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు కాబట్టి ఆ బాడీ స్టిల్ అనేది ఆల్కలైన్ నేచర్లోనే ఉంటుంది. వాళ్ళకి మరీ మోర్ ఆల్కలైన్ అనేది అవసరం ఉండదు. సో వాళ్ళకు 7 pH వాటర్ సరిపోతుంది. 7 pH వాటర్ వచ్చేసి బేబీ ఫార్ములా వాటర్ అని కూడా అంటారు. సో బ్యూటీ వాటర్, ఈ బ్యూటీ వాటర్ యొక్క pH అనేది 5.5 to 6 pH ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మనకు టోనర్స్గా పనిచేస్తుంది. అంటే మనము ఒకవేళ ఈ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకుంటే ఆ స్కిన్ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఆ బ్రైట్నెస్ అంటే గ్లో కూడా వస్తుంది. స్కిన్ కేర్గా పనిచేస్తుంది, హెయిర్ కేర్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ వాటర్తో మనం తలస్నానం చేస్తామో మన హెయిర్ అనేది ఒక కండిషనర్ అప్లై చేసినట్టు ఉంటుంది. సో మనం మిర్రర్స్ కానీ టైల్స్ కానీ బైక్, కార్లని వీటితో క్లీన్ చేసుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తాయి. ఇది కంప్లీట్గా బ్యూటీకి సంబంధించిన వాటర్. జనరల్గా బయట మా లేడీస్ వచ్చేసి టోనర్స్ వాటర్ కొంటూ ఉంటారు. 100 ml వచ్చేసి 200 నుంచి 2000 వరకు ఉంటాయి. బట్ ఇక్కడ మనకు అన్లిమిటెడ్గా ఫ్రీగా వస్తుంది. ఈవెన్ మనం అనుకుంటే ఈవెన్ స్నానం కూడా చేయొచ్చు, కంప్లీట్గా ఫ్రీగా వచ్చేస్తాయి. ఈ వాటర్ వచ్చేసి డ్రింకబుల్ వాటర్ కాదు. ఇప్పుడు ఏదైతే మనం వాటర్ తాగుతున్నామో ఈవెన్ కిన్లే, అక్వాఫినా, బిస్లరీ, ఈవెన్ క్యాన్ వాటర్స్ ఇవన్నీ కూడా మనకు బ్యూటీ వాటర్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. అంటే మనం ఏదైతే ఎక్స్టర్నల్గా వాడుకునే వాటర్ని మనం ఇప్పుడు డ్రింక్ చేస్తున్నాం, అందు గురించే మనకు హెల్త్ ఇష్యూస్ తొందరగా వస్తున్నాయి. ఈ వాటర్లో 4th ప్రాపర్టీ వచ్చేసి 11.5 pH వాటర్. దీన్ని స్ట్రాంగ్ కంగెన్ వాటర్ అని పిలుస్తాం. సో ఇదేంటి అంటే వెజిటేబుల్స్ క్లీనింగ్కు అండ్ ఆకుకూరలు కడగడానికి, డస్ట్లో కానీ పొల్యూషన్లో కానీ ఈవెన్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కానీ డైలీ ఒక టీ కప్ ఈ వాటర్ తాగితే ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ మొత్తం కూడా పోతుంది. వ్యాక్స్ కోటింగ్, పెస్టిసైడ్స్, కలర్ మిక్సింగ్ ఈ ఎఫెక్ట్ కూడా ఎక్స్టర్నల్గా యాడ్ అయిన కెమికల్ కూడా ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నుంచి ఇది రిమూవ్ చేస్తుంది. ఎలాగంటే ప్లీజ్ 11.5 pH వాటర్ తీసుకోరా, నార్మల్ వాటర్ కూడా తీసుకో. ఆఫ్ కర్దో, రమ్మనండి అమ్మ లోపలికి. కంగెన్ వాటర్లో 4th టైప్ ఆఫ్ వాటర్ వచ్చేసి స్ట్రాంగ్ కంగెన్ వాటర్. దీని pH వచ్చేసి 11.5 pH ఉంటుంది. ఫ్రూట్స్ని కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఆకుకూరల్ని కావచ్చు పండించే క్రమంలో, వ్యాపారం చేసే క్రమంలో, స్టోర్ చేసే క్రమంలో ఎక్కడో ఒక దగ్గర కెమికల్ ఎఫెక్ట్స్ అనేవి వీటికి యాడ్ అవుతూ ఉన్నాయి. పండించే క్రమంలో అయితే పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు అండ్ స్టోర్ అండ్ వ్యాపారం చేసే క్రమంలో వ్యాక్స్ కోటింగ్, కలర్ మిక్సింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ పెస్టిసైడ్స్ అనేవి ఇంతకుముందు నార్మల్గా ఉండేవి. అంటే ఒకసారి పంటకు పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన తర్వాత వర్షం వస్తే చాలు ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ మొత్తం కూడా పోయేది. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆ పెస్టిసైడ్స్ మొత్తం కూడా క్రూడ్ ఆయిల్తో మిక్స్ చేసి తయారు చేస్తున్నారు.
అంటే ఆ క్రూడ్ ఆయిల్ని మిక్స్ చేసినప్పుడు పంటకు స్ప్రే చేసిన తర్వాత 1 అవర్ వరకు వర్షం రాకపోతే చాలు. దాని తర్వాత ఎన్నిసార్లు వర్షం వచ్చినా కానీ ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోదు. రీజన్ ఏంటి అంటే ఆ క్రూడ్ ఆయిల్ అనేది ఆ మొక్కని అంటుపెట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుంది. సో ఈ వాటర్లో ఉండే 4th ప్రాపర్టీ వచ్చేసి స్ట్రాంగ్ కంగన్ వాటర్. దీని pH వచ్చేసి 11.5 pH ఉంటుంది. ఇది ఏంటంటే ఆయిల్తో మిక్స్ అవుతుంది. అంటే ఆయిల్తో మిక్స్ అయినప్పుడు ఈ వెజిటేబుల్స్ని, ఆకుకూరల్ని, ఫ్రూట్స్ని ఎప్పుడైతే ఈ వాటర్లో పెట్టేస్తామో ఒక 20 మినిట్స్ ఆ ఎక్స్టర్నల్గా యాడ్ అయిన కెమికల్ని మొత్తం కూడా తీసేస్తుంది. ఎందుకంటే మన రెగ్యులర్ వాటర్తో ఎప్పుడైతే కడుగుతామో ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది పోదు. ఎందుకంటే బయట 100 సార్లు వర్షం పడ్డా కానీ పోని కెమికల్ ఎఫెక్ట్ అనేది మనం ఇంటి దగ్గర మన వాటర్తో కడిగిన ఎంబడే పోతుంది అనుకోవడం మన మూర్ఖత్వం. సో ఇప్పుడు మనము ఆయిల్తో ఎలా ఎమాల్సిఫై అవుతుందో నేను చూపిస్తాను. ఇది దీపం ఆయిల్. మనకు పెస్టిసైడ్స్ కానీ వ్యాక్స్ కోటింగ్ ఇవన్నీ కూడా మనకు క్రూడ్ ఆయిల్తోనే తయారు చేస్తారు. ఎందుకంటే వాటరు తర్వాత ఆయిల్ అనేది ఎప్పుడు మనకు కలవదు. సో నేను ఆయిల్ని వేస్తాను. సో రెగ్యులర్ నార్మల్ వాటర్ని నేను దీంట్లో వేస్తూ ఉన్నాను. సో ఇక్కడ చాలా క్లియర్గా ఆయిల్ అనేది వాటర్ని బ్రేక్ చేయలేదు. సో మనము ఈ ఆకుకూరల్ని, ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని ఎప్పుడైతే ఈ వాటర్తో కడుగుతామో ఆ కెమికల్ ఎఫెక్ట్ని ఇది బయటికి తీయలేదు. అదే నేను స్ట్రాంగ్ 11.5 pH వాటర్తో నేను మిక్స్ చేస్తున్నాను. ఆ వెజిటేబుల్స్కు, ఫ్రూట్స్కు, ఆకుకూరలకు ఉన్న కంప్లీట్గా ఆ కెమికల్ ఎఫెక్ట్ని మొత్తం కూడా తీసే కెపాసిటీ ఈ 11.5 pH వాటర్కు ఉంటుంది. ఇంకా ఈ 11.5 pH వాటర్ని ఎందుకు వాడవచ్చు అంటే వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ని దీంతో క్లీన్ చేసుకోవచ్చు. రెండవది, ఎవరైతే డస్ట్లో ఎక్కువగా వెళ్ళొస్తూ ఉంటారో వాళ్ళు డైలీ ఒక టీ కప్ తాగితే ఆ డస్ట్ ఎఫెక్ట్ కానీ, లేదంటే వాళ్ళు పొల్యూషన్లో ఎక్కువగా తిరిగితే ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ కానీ బాడీలో నుంచి ఈ వాటర్ అనేది తీసేస్తుంది. డైలీ వాళ్ళు ఒక టీ కప్ తాగాలి. అలాగే ఎవరైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో స్మోకింగ్ హ్యాబిట్ వీలైనంత వరకు మానేయడం మంచిది. బట్ ఎవరైతే మానేయలేని పరిస్థితుల్లో ఉన్నారో డైలీ ఒక టీ కప్ 20-30 ml ఈ వాటర్ని ఎప్పుడైతే తీసుకోవడం వల్ల 11.5 pH వాటర్ని తీసుకోవడం వల్ల ఆ స్మోకింగ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ బాడీలో నుంచి తగ్గిపోతూ ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే కీమోస్ అయ్యాయో వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక టీ కప్ ఈ వాటర్ తాగడం వల్ల ఆ కీమోస్ ఎఫెక్ట్ అనేది తగ్గుకుంటూ పోతుంది. సో ఈ మధ్యలో ఏంటంటే మనకు రైస్ని కూడా కెమికల్ పాలిష్ చేస్తున్నారు లైఫ్ ఎక్కువ రావడం గురించి. ఎప్పుడైతే 11.5 pH వాటర్తో ఈ రైస్ని క్లీన్ చేస్తామో ఆ ఎక్స్టర్నల్గా యాడ్ అయిన కెమికల్ ఏదైతే ఉందో ఆ రైస్కి ఉండే కెమికల్ని మొత్తం కూడా ఇది సపరేట్ చేస్తుంది. ఈ వాటర్లో ఉండే 5th ప్రాపర్టీ వచ్చేసి స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. దీని pH వచ్చేసి 2.5 pH ఉంటుంది. ఇదేంటంటే పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్ట్గా పనిచేస్తుంది. జెమ్స్ అండ్ బ్యాక్టీరియాని జస్ట్ 30 సెకండ్స్లో కిల్ చేస్తుంది. అదే హ్యాండ్ శానిటైజర్స్గా వాడుకోవచ్చు. ఎక్కడైనా కానీ కట్స్ కానీ, వూండ్స్ కానీ, లేకపోతే స్కిన్ రిలేటెడ్ డిసీజెస్, ఈవెన్ సోరియాసిస్, ఎగ్జిమా లాంటి వ్యాధులు ఉన్నా కానీ, మౌత్ అల్సర్స్ ఉన్నా కానీ ఈ వాటర్తో మౌత్ క్లీన్ చేసుకున్నా కానీ తొందరగా అవి తగ్గిపోతూ ఉంటాయి. సో మనకు ఇది ఎలా చేస్తుంది అంటే మనకు కంగన్ వాటర్ ఎప్పుడైతే మనం డ్రింక్ చేస్తామో ఇది మనకు లోపల నుంచి మన బాడీని రిపేర్ చేస్తూ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ని ఎప్పుడైతే మనం బయట నుంచి ఆ గాయాలకు కానీ, ఈవెన్ సోరియాసిస్, ఎగ్జిమా, స్కిన్ డిసీజెస్ కానీ మనం ఎప్పుడైతే అప్లై చేసినప్పుడు అది బయట నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ఈ విధంగా సోరియాసిస్ అండ్ ఎగ్జిమా లాంటి వ్యాధుల్ని కూడా జస్ట్ 3 months వేరియేషన్లోనే అది నార్మల్ స్థితికి తీసుకొచ్చే కెపాసిటీ ఈ వాటర్కి అనేది ఉంటుంది. జనరల్గా షుగర్ పేషెంట్స్కు ఏమైనా గాయాలు అయితే తొందరగా తగ్గవు. ఎప్పుడైతే మనం కంగన్ వాటర్ తాగుకుంటూ ఈ వాటర్ని ఎక్స్టర్నల్గా గాయం పైన డైలీ ఒక 4-5 times క్లీన్ చేస్తూ ఉంటామో ఆ గాయం అనేది చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది. సో ఇంత డ్రాఫ్టిక్ చేంజెస్ అంటే మన బాడీలో ఎలా జరుగుతున్నాయి, ఈ వాటర్లో ఈ మార్పులు అనేవి ఎలా జరుగుతున్నాయి, ఈ 3 ప్రాపర్టీస్ ఎలా వస్తున్నాయి అంటే
దీంట్లో మెడికల్ గ్రేడు టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ని దీంట్లో వాడతారు. జనరల్గా మనకు ఎప్పుడైనా బోన్స్ విరిగినప్పుడు మనకు రాడ్స్ వేస్తారు. ఏ రాడ్స్ వేస్తారు? స్టీల్ రాడ్స్ వేస్తారు. అంటే నార్మల్ రాడ్కు వీళ్ళు వేసే రాడ్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ రాడ్ వచ్చేసి 10-20 రూపాయల్లో బయట దొరుకుతుంది. బట్ ఈ మెడికల్ గ్రేడ్ ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ రాడ్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటాయి. చాలా చిన్న సైజులో ఉంటాయి. బట్ దీని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు వీటికి కంపారిజన్ కూడా ఉండదు. 10 నుంచి 100 టైమ్స్ ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. అవి డబల్ డిప్డ్ ఇన్ ప్లాటినం. అవి రెండు కూడా మెడికల్ గ్రేడ్. మనకు టైటానియం అండ్ ప్లాటినం అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. దాంట్లో మెడికల్ గ్రేడ్ అంటే 10 టైమ్స్ ఎక్కువగా ప్రైస్ అనేది ఉంటుంది. సో ఈ మెటల్స్ ఏం చేస్తాయంటే మనం తాగే వాటర్లో 2 రకాల మినరల్స్ ఉంటాయి. ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి, ఆల్కలైన్ మినరల్స్ ఉంటాయి. సో ఎసిడిక్ మినరల్స్ అంటే ఏంటి? క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎసిడిక్ మినరల్స్. ఆల్కలైన్ మినరల్స్ అంటే ఏంటి? కాల్షియం, మెగ్నీషియం, టైటానియం, సోడియం, పొటాషియం, కాపర్ ఇవన్నీ కూడా ఆల్కలైన్ మినరల్స్. మనం రెగ్యులర్గా తాగే వాటర్లో ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి. సో ఈ ప్లేట్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఈ ప్లేట్స్ గుండా వాటర్ని ఎప్పుడైతే పంపిస్తామో ఆ వాటర్లో ఉండే ఎసిడిక్ మినరల్స్ని, ఆల్కలైన్ మినరల్స్ని మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రకారంగా అవి డివైడ్ చేస్తాయి. సో ఒక ఇన్పుట్ ఉంటే మనకు 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఒక పైప్ నుంచి మనకు ఎసిడిక్ మినరల్స్ వస్తాయి, ఇంకో పైప్ నుంచి మనకు ఆల్కలైన్ మినరల్స్ని వస్తాయి. అదేవిధంగా వాటర్ స్ట్రక్చర్ ఏంటి? H2O. దీన్ని కూడా ఏం చేస్తుంది అంటే అయాన్స్గా కూడా సపరేట్ చేస్తుంది. H+ అయాన్స్గా, OH- అయాన్స్గా కూడా ఇది సపరేట్ చేస్తుంది. సో ఒక పైప్ నుంచి H+ అయాన్స్, ఇంకో వైపు నుండి OH- అయాన్స్ అనేది పంపించేస్తుంది. ఈ OH- అయాన్ ఏం చేస్తుంది? మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచేస్తుంది. సో ఎంత మంచి మిషన్ అయినా కానీ, ఎంత ప్రాపర్టీస్ ఉన్నా కానీ దానికి ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయనేది చూస్తారు. ఎనర్జీ కంపెనీకి ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ISO సర్టిఫికేషన్స్, వాటర్ రిలేటెడ్ ఏవైతే సర్టిఫికేషన్స్ కావాలో అవన్నీ సర్టిఫికేషన్స్ కూడా మన కంగన్ మిషన్స్కు ఉన్నాయి. సో దీంట్లో ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవడానికి ఏంటి అంటే అమెరికన్ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వచ్చేసి గోల్డ్ సీల్ సర్టిఫికేషన్ ఇచ్చింది. సో ఒక వాటర్ అనేది అంటే వీళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారంగా వీళ్ళు చెప్పిన వాటర్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి దాదాపుగా 5 to 8 years వీళ్ళు రెగ్యులర్ రీసెర్చెస్ చేసి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా ఉందో దాన్ని కూడా రెగ్యులర్గా టెస్ట్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6,500 మెంబర్స్ జపనీస్ డాక్టర్స్, ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని 20 years పాటు ఎండోర్స్ చేసిన తర్వాత దీనికి ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ అడల్ట్ డిసీజెస్ అనే సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జపనీస్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ అడల్ట్ డిసీజెస్. ఎవరైతే ఏజ్ అవుతూ ఉంటారో వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ తగ్గుకుంటూ పోతూ ఉంటాయి. సో వాళ్ళ బాడీలో సెల్స్ రీగ్రోత్ అనే కెపాసిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు కెంగన్ వాటర్ని తాగడం మొదలు పెడతారో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ, ఇమ్యూనిటీ పవర్ కానీ బాగా బూస్టప్ అవుతుంది. వాళ్లకు ప్రివెంటివ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని దీనికి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి మెడికల్ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది. అంటే ISO 13485 మెడికల్ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది. అండ్ ఈ మిషన్ యొక్క వారంటీ వచ్చేసి మోడల్ని బేస్ చేసుకొని 3 to 5 years ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. ఈవెన్ 15 to 25 years లైఫ్ స్పాన్ ఉంటుంది. ఈ లైఫ్ స్పాన్ ఎందుకు చెప్పారు అంటే ఈ మిషన్లో యూజ్ చేసే బేసిక్ మోడల్ ఉంది, జూనియర్ 2 మోడల్. ఈ మిషన్ మార్కెట్లోకి వచ్చి 16 years పైనే అవుతుంది. అంటే ఈ మిషన్ యొక్క లైఫ్ అంటే దాని ఏజ్ కంటే ఎక్కువగా చెప్పకూడదనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఇది ఉంచడం జరిగింది. అలాగే దీంట్లో SD501 అనే మోడల్ దీంట్లో ఉంది. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి 24 years అవుతుంది. ఈవెన్ 24 years బ్యాక్ మిషన్స్ కూడా స్టిల్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. అందుగురించి ఈ మిషన్స్ లైఫ్ కంటే ఎక్కువగా చెప్పకూడదనే ఉద్దేశంతో వీళ్ళు అప్రాక్సిమేట్లీగా 15 to 25 years అని చెప్పారు లైఫ్ వచ్చేసి. సో ఒకసారి ఈ మిషన్స్ మనం కొంటే జనరేషన్స్ టుగెదర్ మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఈ మిషన్ని వాడుకోవచ్చు, అంత స్టాండర్డ్గా ఉంటుంది. సో పేటెంటెడ్ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది.
ఈ మిషన్లో ఎవ్రీ 40 లీటర్స్కి ఒకసారి మిషన్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైనా దీంట్లో సెన్సార్స్ ఉంటాయి. ఆ మిషన్లో ఇక్కడ హౌజుల్లో ఎక్కడైనా కానీ మినరల్ డిపాజిట్ అయినట్టు సెన్సార్ అనేది అనౌన్స్ చేస్తే ఇమీడియట్గా అది క్లీన్ చేసుకుంటుంది. వరల్డ్ వైడ్గా చూస్తే క్యాంగన్ వాటర్ యూజర్స్ వచ్చేసి బిల్ గేట్స్, ట్రంప్, ఒబామా, ఈవెన్ మంతెన సత్యనారాయణ రాజు, రవిశాస్త్రి గురూజీ, ఈవెన్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్. సో ఇలా ప్రపంచంలో సెలబ్రిటీస్ అందరూ కూడా క్యాంగన్ వాటర్ని వాడుతున్నారు. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, టాప్ మోస్ట్ సైంటిస్ట్స్, డాక్టర్స్, ఈవెన్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ కూడా క్యాంగన్ యూజర్స్. సో ఫైనల్గా ఏంటి అంటే